అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి డిసెంబర్ 6 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండు. మన గురువుపై వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారము రేపటి రోజు చాలా అనూహ్యమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారని చెప్పొచ్చు. ఆలోచనలో ముందున్నటువంటి వ్యక్తులండి ఈ రాశివారు. వీరు ప్రపంచాన్ని మార్చినటువంటి కొత్త కొత్త ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. అయితే విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరికి ఒక కొత్త శక్తి, ఒక కొత్త అవకాశాన్ని వీరికి తీసుకురాబోతుందని చెప్పుకోవచ్చు. దీన్ని జ్యోతిశాస్త్రం ప్రకారము శని గురు యోగ ప్రభావ సమయం అని చెప్పి పిలుస్తారు. అయితే ముఖ్యంగా రేపటి రోజు మీకు మీ యొక్క దిన ఫలితాల ఆధారం గమనిస్తే రేపటి రోజున మీరు శత్రులు కూడా అంటే మీ ముందు శత్రులు కూడా తల ఉంచినటువంటి రోజుగా చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజు ఈ రాశి వారు అనుకున్నటువంటి ధైర్యంతో నిండిపోతారు. అలాగే గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొన్నటువంటి ఒక సమస్య అనేది అది కార్యాలయంలో కావచ్చు, లేదంటే కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు, లేదంటే న్యాయపరమైన వ్యవహారాల్లో కావచ్చు, ఇలా రేపటి రోజున అనూహ్యంగా అద్భుతంగా ఆ సమస్య అనేది మీకు పరిష్కారం అవటము మీరు కళ్ళారా చూస్తారు. అలాగే ఒక శత్రువు అనేటువంటి వారు మీరు అనుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి రేపటి రోజున మీ ముందే తల ఉంచినటువంటి పరిస్థితి రేపటి రోజు రాబోతుందండి. అలాగే ఇది మీకు మంచి లాభం, స్నేహం, అలాగే విజయాన్ని సూచించేటువంటి రోజు. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఏంటంటే ఈ రాశి వారు ఒక శక్తి ప్రవాహం లాగా ఉంటారన్నమాట. తిరుగులేనటువంటి రాశిగా చెప్పుకోవాలి. వీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నిటినీ కూడా సహించారు. అంత గట్టిగా రేపటి రోజు మీకు విశ్వం కూడా మంచిగా న్యాయం చేయబోతుంది. ఇక రేపటి రోజు మీరు ఎక్కడికైనా సరే నీలం కానీ, పసుపు రంగు కానీ, పువ్వును కానీ చూస్తే అది మీకు విజయ సంకేతంగా చెప్పుకోవాలి. ఇప్పుడు మీకు కర్మ అనేది ఫలించబోతుంది. అలాగే రేపటి రోజు సాయంత్రం లోపు మీకు అనూహ్యమైనటువంటి హఠాత్ పరిణామం లాగా మీ జీవితంలో ఒక వింత అంటే మీరు ఇప్పటి వరకు చూడనటువంటి ఒక వింత సంఘటన ఎదుర్కోవడం కానీ, లేదంటే ఏదైనా అత్యంత అంటే శక్తివంతమైనటువంటి ఒక వార్త అనేది ఈ యొక్క వార్త అనేది మీ జీవితంలో మరింత ఎక్కువగా ప్రభావితం కానీ చేయడం మొదలవుతుంది. అలాగే రేపటి రోజు నుండి అయితే మీకు దిన ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే రేపటి రోజున ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మీకు ఒక పవిత్రమైనటువంటి దినము. అలాగే మీరు గత కష్టాలను కూడా విడిచిపెట్టి కొత్త దారిలో అడుగుపెట్టేటువంటి సమయంగా రేపటి రోజు మీ మనసు కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఒక పాత స్నేహితుడి నుండి వార్త అనేది వస్తుంది. ఆ స్నేహము మీ యొక్క జీవితంలో కొత్త ఆశలను తీసుకొస్తుంది. కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది. అలాగే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సంకేతం కూడా రేపటి రోజున మీ ముందు కనిపిస్తుంది. ఇక మీరు గమనించకపోయినా కానీ రేపటి రోజున ఒక దేవతా రూపంలో మీరు ఆశీర్వాదాన్ని అందుకుంటారు. అది ఒక పెద్ద అంటే మనిషి రూపంలో కానీ, ఒక మాట రూపంలో కానీ, ఒక పాట రూపంలో కానీ చూసినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఒక మనిషిలోకి ప్రవేశిస్తాడు. తద్వారా ఏంటంటే వారి యొక్క సంకేతాలు, వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రతి సంకేతం కూడా మీకు అన్ని విధాలు కూడా మంచి చేస్తుందన్నమాట. మీ యొక్క శ్రేయభిలాషుల తత్వాన్ని కోరుకుంటారు. అనుకూలమైనటువంటి మార్పులు మీ జీవితం తీసుకురావడానికి ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సలహాలు మీకు బాగా పనిచేస్తాయి. ఇక రేపటి రోజున గంగాజలం కానీ, నది నీరుతో కానీ, లేదంటే చల్లని నీటితో కనుక మీరు స్నానం చేసి ఇంట్లో కానీ, లేదంటే గుళ్ళో కానీ ఒక దీపం వెలిగించుకోండి. మీ హృదయంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా కరిగిపోతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడైనా కానీ ఒక పావురం కానీ, లేదంటే ఒక తెల్లని పక్షి కనిపిస్తే అది మీకు మంచి దివ్యమైనటువంటి మీరు వెళ్ళేటువంటి దారిలో మంచి ఎదురవబోతుంది అనేటువంటి ఒక గుడ్ సంకేతం అండి. అదే రేపటి రోజు మీకు కలగబోతుంది. అలాగే రేపటి రోజున మీకు అదృష్టం ప్రారంభమయ్యేటువంటి రోజుగా చెప్పుకోవాలి. మీ జీవితంలో అద్భుతమైన పరిణామాలు మొదలయ్యేటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్య నుండి రేపటి రోజు మీకు విముక్తి పొందబోతున్నారు.
అలాగే ఆ సమస్య ఒక పరిష్కారం దొరకడం కానీ లేదా కొలిక్కి రావడం కానీ చూస్తారనమాట. అలాగే మీరు ఊహించని విధంగా ఒక అవకాశం అనేది ఒక ఆహ్వానం కానీ లేదంటే ఆర్థిక లాభాలు పొందేటువంటి అవకాశాలున్నాయి. ఇది మీకు మహా అదృష్ట ప్రారంభంగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. అలాగే ఇదొక మంచి సంకేతం కూడా. అప్పులకు కూడా కొత్త మార్గం తెరుచుకుంటుంది. కొత్త ఉద్యోగం, వ్యాపార భాగస్వాములు, ఒప్పందాలు కుదుర్చుకోవడాలు, అలాగే గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం అనేది ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది. అలాగే జ్యోతిష్పరంగా చూస్తే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తాడండి. ఇది కొత్త ఆరంభాన్ని మీకు సూచిస్తుంది. అలాగే సంపద యోగం కూడా ఈ రాశి వారికి ఏర్పడబోతుంది. అంటే మీరు చేసినటువంటి పనులకు మంచి సంపద అనేది రెట్టింపవడం చూస్తారు. అలాగే రేపటి రోజు నుండి విశ్వం అనేది మీకు మంచి సంకేతాలను ఇవ్వబోతుంది. ఇది కూడా మీరు గమనించుకోవాలి. మీ యొక్క భవిష్యత్తును మంచి బంగారు బాటగా తీర్చిదిద్దుపోతుంది. ఉదాహరణకు వెలుగు మార్పు పదం అంటారు కదా, రాబోతుందనమాట. ఇక రేపటి రోజున సాయంత్రం లోపు మీ ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో కానీ దీపం వెలిగించుకోండి. ఓం నమ శివాయ అని చెప్పి జపం చేసుకోండి. శివశక్తి మీ యొక్క జీవితాన్ని నూతన దిశలోకి నడిపించడానికి బాగా మీకు ఉపయోగపడుతుంది. అలాగే మహాపరిణామాలు రేపటి రోజు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. అది మీ యొక్క అంటే ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఇలా మీకు వృత్తిపరంగా ఏదైతే మీరు మార్పులు కోరుకున్నారో వాటన్నిటిలో కూడా రేపటి రోజు మీరు మార్పులు అనేవి చూస్తారు. అంతేకాకుండా మంచి శుభవార్త కూడా వినేటువంటి అవకాశాలు రేపటి రోజు సాయంత్రంలో కల్లా మీరు కనిపిస్తాయి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజు అనూహ్యమైనటువంటి శుభవార్తలు వింటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాశి వారి పేరెంట్స్ ఉన్నారనుకోండి, మీ పిల్లల తరపు నుండి మీకు ఏదైనా మంచి శుభవార్తలు రావటము, అంటే వారు ఏదైనా మంచి ఉద్యోగ అవకాశం పొందడం కానీ, లేదంటే వారికి ఏదైనా సంబంధించిన ఏవైనా వివాహ విషయానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం కానీ, అది సక్సెస్ఫుల్గా అవడం కానీ, ఇటువంటివి మీకు మరింత ఎక్కువగా ఆనందాన్ని అయితే కలిగిస్తాయి. అలాగే మీ మనసులో ఎప్పటి నుండో అన్నటువంటి ఒక కోరిక అనేది కూడా రేపటి రోజు తినడం కూడా మీరు గమనిస్తారు. అలాగే సమాజంలో గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. అంతేకాకుండా రేపటి రోజు మీరు పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది దక్కించుకోబోతున్నారు. చాలా రోజుల నుండి మీరు అనుకుంటూ ఉండొచ్చండి, మేము చాలా రోజుల నుండి ఎంత కష్టపడుతున్నాం, ఎంత కష్టపడేట్టు కూడా మేము అనుకున్నటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇవ్వట్లే అని చెప్పి నిరాశ చెందినటువంటి ఈ రాశి వారికి రేపటి రోజున అందులో అయితే మీరు నిరాశ చెందారో అందులోనే కొంతైనా మీరు అందులో నుంచి మంచి లాభాలు రావడం చూస్తారు. అంతేకాకుండా గొప్ప యోగం కూడా రేపటి రోజు సాయంత్రానికి మీకు దిశలో మారబోతుంది. ఇది చాలా భాగ్యకరమైనటువంటి రోజుగా వరుసగా ఒకే రోజున ఇన్ని అదృష్టాలు రావటం అనేది కూడా ఒక భాగ్యం, దోపిడీ యోగం అని చెప్పి అంటారనమాట. ఇది మీ జీవితానికి మరొక పునర్జన్మ లాంటిదండి. ఇక రేపటి రోజు మీరు తెలుపు రంగు దుస్తులను ధరించి రేపటి రోజు ఖచ్చితంగా కూడా శివాలయ దర్శనం చేసుకోవడం ద్వారా మీకు అందగా కూడా మంచి జరుగుతుంది. రేపటి రోజున శివాలయ దర్శనము, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము మీకు అందగా కూడా మేలు చేస్తుంది. అలాగే వీలుంటే పరమేశ్వరుల ఆలయం ఖచ్చితంగా వెళ్ళి దీపం వెలిగించుకోరండి. అలాగే మీరు రేపటి రోజున కాకి కనిపిస్తే ఇది మీ జీవితానికి ఆరంభ సంకేతంగా భావించి కాకికి మీరు తింటున్నటువంటి ఆహారంలో కొంత భాగాన్ని మీరు ముందుగా కాకుండా ముందు కాకికి ఏదైనా ఒక రొట్టె ముక్క కానీ ఇలా ఏదైనా ఆహార రూపంలో కానీ కాకి అందివ్వడం వల్ల రేపటి రోజున మీకు ఏదైతే ఆర్థికపరమైనటువంటి సంబంధించినటువంటి ఒత్తిళ్లు ఉన్నాయో వాటి నుండి కొంచెం విముక్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక పరిణామాలు రేపటి రోజు అన్నీ కూడా మీకు అందుబాటులో మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు ఆధ్యాత్మిక పరిణామంలో మంచి ఉత్తేజంతో కూడినటువంటి మనసుతో ఉంటారు. అలాగే రేపటి రోజున మీరు ఈ యొక్క దినఫలితాల ఆధారంగా మరొక విషయాన్ని గమనించినట్లయితే పాత స్నేహితుల ద్వారా వచ్చినటువంటి వార్త వలన మీకు మరింత ఎక్కువగా మీలో తగినటువంటి ఉత్సాహం అనేది మీరు నింపుకోగలుగుతారు. అలాగే అంతేకాకుండా రేపటి రోజు ఇంకా గమనించినట్లయితే ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగా వినూత్నమైనటువంటి వ్యాపారంలో భాగంగా రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలకు సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. అలాగే రేపటి రోజు మీకు న్యాయము, ధర్మము, సహధర్మము వీటన్నిటికి కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారు. అలాగే అవకాశాలు మీ చేతి నిండా కూడా రేపటి రోజున అందిపుచ్చుకుంటారు. కాబట్టి ఏదైనా అవకాశం జారవించుకోకుండా చేతికి బంధిపించుకునేలాగా ప్రయత్నించి అందులో విజయాన్ని సాధించండి. అలాగే రేపటి రోజు మీరు ఏ రంగంలో అయినా ఎవరినైనా కానీ మీరు నలుగురికి ఆదర్శంగా ఉన్నటువంటి విధంగా అంకిత భావంతో పనిచేస్తారు. అలాగే మీతో మంచిగా వ్యవహరించిన పనులు సాధించిన వారు తర్వాత మిమ్మల్ని తిరిగి విమర్శించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఇది మీరు సహించలేనటువంటి విషయంగా ఫ్యూచర్లో మీకు మారుతుంది. కాబట్టి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, వారికి ఎంతవరకు సహాయం చేయాలనే విషయాన్ని కొంత అదుపులో ఉంచుకోవడం మంచిది. ఏదైనా కానివ్వండి, అతి మంచితనము అలాగే అతి ఎక్కువగా అనేది మన జీవితంలో మనకు ఎప్పుడైనా కానీ కొంత నిరాశ మిగులుస్తుంది. కాబట్టి మీరు ఎవరైతే ఎక్కువగా సహాయం చేసి మీరు వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ వారి యొక్క అభివృద్ధికి మీరు కారకులు అవుతారో
తర్వాత ఫ్యూచర్‌లో మీరే వారి చేత విమర్శింపబడతారు. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇది మీరు సహించినటువంటి విషయంగా జీవితంలో మారుతుంది. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇక రేపటి రోజు దాన ధర్మాలు బాగా చేస్తారు. అలాగే గొప్ప సహాయాలు కూడా ఎటు వ్యక్తుల నుండి మీరు అందుకుంటారు. ఇలా రేపటి రోజు దినఫలితాల ఆధారంగా మీ జీవితం అనేది సాయంత్రానికల్లా ఖచ్చితంగా కూడా హఠాత్తుగా మీ జీవితంలో వచ్చినటువంటి ఒక కొత్త అవకాశాలు, మార్పులు, వార్తలు వీటన్నిటిని కూడా విని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకునేటువంటి గొప్ప రోజు. మరి తెలుసుదాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.